ఓం నమో భగవతే వాసుదేవాయ. గోదానం చెయ్యాలి, ఇంతటి ఫలితాలు వస్తాయి అని నిన్న మీరంతా చెప్పారు. అసలు గోదాన పూజా విధానం ఏమిటి అని అడిగితే భీష్మాచార్యుల వారు చెప్పిందే నేను మీకు చెప్పి వినిపిస్తున్నాను. కాబట్టి గోదానం చేయాలనుకున్న వ్యక్తి మంచి రోజు చూసుకుని పురోహితుని సంప్రదించి ఉపవాసం చేసి గోశాలకు వెళ్ళి అక్కడ నిష్ఠతో గడపాలి. అంటే గోసేవ చేయాలి. గోదానం చేసేటప్పుడు గోవుని ప్రార్థన చేయాలి. తల్లి గోవు, వృషము తండ్రి, గర్భప్రదే సంబుదివము, ధరణి సంప్రదిష్టయని పఠించి యోగ్యుడవగు విప్రు నర్చించి పలకవలియును నీగి కలిమిదెయ్యా. ఎవరికి గోదానం చేస్తున్నారో చేసే ముందు ఆ విప్రుని పూజించి, ఆవు నాకు తల్లి, ఎద్దు నాకు తండ్రి, ఆవు గర్భప్రదేశము స్వర్గము, నేను నిలిచి ఉన్న ప్రదేశము నాకు స్థిరత్వమగుగాక అని చదివి అప్పుడు గోవుని దానం చేయాలి. భయంకరమైన పాపాలను గోదానం పరిమారిస్తుందండి. అన్ని ఆవులు సాధుశీలం కలిగినవే. శాశ్వతము, సారవంతము, మహిమాస్పదమైన స్థానాన్ని మనకిచ్చి మన జీవుని ఉద్ధరించి కాపాడతాయి. గోదానం శ్రద్ధాభక్తులతో నిర్వహించాలని చెప్పాడు. గోవుని నీకు ఇస్తున్నానని చెప్పినప్పుడు ఏ విద్వాంసుడు పుచ్చుకుంటున్నాడో ఆయన చేతిలో నీటిధారతో గోవుని దానం చెయ్యాలి. దానం పుచ్చుకునే వ్యక్తి విద్యావంతుడు, పుణ్యకార్యములు చేసేవాడు, పాపముల యందు విముఖత కలిగి ప్రశాంతమైన మనసు కలిగినవాడు, క్రోధం లేనివాడై ఉండాలి. అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది గుర్తుపెట్టుకోవాల్సింది, ఆశ్వీజ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నుంచి 3 రోజుల పాటు గోశాలయందు నిష్ఠతో ఉన్నవారు చాలా ఉత్తమమైన స్థితిని పొందుతారు. అది గోశాలయందు నివసించడానికి యోగ్యమైన కాలం. ఆశ్వీజ మాసం అంటే దసరాలు వచ్చే నెల. కృష్ణపక్షము అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి అష్టమి, నవమి, దశమి. ఈ 3 రోజులు గోశాలయందు నిష్ఠతో ఉన్నవాళ్ళు చాలా ఉత్తమమైన స్థితిని పొందుతారు. అది గోశాలయందు నివసించడానికి యోగ్యమైన కాలం. భరతుడు, దిలీపుడు, భగీరథుడు, రాముడు మొదలైన రాజులు మిక్కిలి శ్రద్ధతో గోదానాలు చేశారు. బృహస్పతి చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకుని నువ్వు గోవుల్ని దానం చేయి అని చెప్పాడు. ఆవులన్నిట్లో కూడా దానానికి సంబంధించినంత వరకు కపిల గోవు దానం చాలా శ్రేష్టం. అంటే ఎరుపు నలుపు కలిసిన రంగు అనుకుంటే కపిలవర్ణానికి కాస్త దగ్గరగా ఉంటుంది. అది చాలా చాలా గొప్ప దానం. అన్ని గోవులే అయినప్పుడు కపిలవర్ణ గోవులు అంత గొప్పవి ఎందుకు అయ్యాయి అంటే అది గొప్పదవడానికి ఒక కారణం ఉంటుంది. ఒకప్పుడు హిమవత్ పర్వతం మీద శంకరుడు కూర్చుని ఆయనలో ఆయన రమిస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ సమయంలో నిర్భయంగా ఆయన చుట్టూ కొన్ని గోవులు చేరాయి. అప్పుడు ఒక లేగదూడ ఆవు పొదుగు దగ్గర పాలు తాగుతూ ఉండగా దాని నోటి పక్క నుంచి నురుగు లేచి గాలికి ఎగిరి వెళ్ళి శంకరుని మీద పడి ఆయనకి తపోభంగమై ఆ కారణం చేత కళ్ళు విప్పాడు. రోషం చేత కళ్ళు విప్పాడు కాబట్టి నిప్పులు కక్కుతున్నాడా అన్నంత వేడితో కూడుకున్న చూపు వెళ్ళి కొన్ని ఆవుల మీద పడింది. మిగిలిన ఆవులు బెదిరిపోయి పారిపోయాయి. ఆయన తపోభంగమైందన్న కోపంతో చూసిన దృష్టి ఏ ఆవుల మీద పడిందో అవి కపులు గోవులయ్యాయి. అప్పుడు బ్రహ్మగారు పరిగెత్తుకుంటూ శంకరుడి దగ్గరికి వచ్చాడు. శంకర, నీకు తెలియని విషయం కాదు. ఆవుల పాలు అమృతం. ఆవు పాలకు ఎంగిలిన మాట అన్వయం కాదు. దూడ పాలు తాగుతున్నప్పుడు నొరగ వచ్చి నీ మీద పడితే అమృతం వచ్చి పడ్డట్టే కానీ ఎంగిలి నీ మీద పడ్డట్టు కాదు కదా. తపోభంగమైన కారణం చేత కోపంతో చూశారు. మీకు ఒక వృషభాన్ని బహుకరిస్తున్నానని ఒక ఎద్దుని శంకరుడికి ఇచ్చాడు. శంకరుడు పరమప్రీతితో ఎద్దుని పతాకంలో గుర్తుగా తన వాహనంగా స్వీకరించాడు. వృషభం ధర్మానికి ప్రతీక కాబట్టి ఆయన ధర్మాన్ని అధిరోహించినట్టు వృషభవాహనుడు వృషభకేతనుడు అయ్యాడు. శంకరుని దృష్టిపడి రంగుమారిన గోవులు కాబట్టి కపిలు గోవులు అయ్యాయి. అవి ఆ పరంపర అలాగే కొనసాగుతోంది. మిగిలిన వాటన్నిటికంటే కూడా అంటే తెల్లటావులు, నల్లటావులు వీటన్నిటికంటే కూడా శివదృష్టి సోకినవి కాబట్టి కపిల గోవులు శ్రేష్టములయ్యాయి. పరమ పవిత్రమైన పరమ పూజనీయమైన గోవు హోమాదులకు సాధనమవుతోంది. సకల సంపదలకు గోవే మూలమవుతోంది. మహాపాపములనే సముద్రాన్ని దాటడానికి గోవు ఓడ, దేవతల స్థానమైన స్వర్గానికి నిచ్చెన అవుతోంది. ఉదయం నిద్రలేవగానే ఒకసారి గోవులను స్మరించి వాటి గుణాల గురించి చెప్పుకోవడం, చేత్తో గోవులకు గ్రాసం ఏదైనా పెడితే అగ్నికార్యం చేసిన వాడితో సమానం అని అన్నారు. 84 లక్షల జీవరాశులలో పరమ పవిత్రమైన గోవు మలమూత్రాలను ఎవరూ ద్వేషించరండి. బ్రహ్మాదుల దేవతలకు చెప్పిన విషయం ఇది. మనుష్యులకు చెడు కడులు వస్తే ఆవుల గురించి మాట్లాడితే దుస్వప్నాలు ఫలితం పోతుంది. ఆవు పేడ కలిపిన నీటితో స్నానం చేయడం పరిశుద్ధిని కల్పిస్తుంది. ఎవరికైనా భయాందోళనలు కలిగితే వాటిని ఉపసించుకోవడానికి ఒకసారి వెళ్ళి ఆవుని చూసొస్తారు. ఆవు తమ వద్ద సుస్థిరంగా ఉండాలనుకోవడం కూడా అంత గొప్పది. గోవు మన యోగక్షేమాలని వహించగలిగినటువంటి ప్రాణి. గోవులకు సంబంధించిన ఒక మంత్రం ఉందండి, దానిని గోమతి అంటారు. అందుకే గోవుని
గోవు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు చిన్నపిల్లలకి గోవు తోకకుండే వెంట్రుకలతో తల మీద కొడుతూ ఉంటారు. అంటే ఎటువంటి దుష్ట చూపులు ఉన్నా, దుష్ట శక్తులు ఆవహించి ఉన్నా అవి పోవడానికి, అంటే భయపడకుండా దేన్నైనా చూసి ఆ పిల్లవాడు భయపడచ్చు, చంటి పిల్లవాడు కదండి. అందుకని ఆ భయాలన్నీ కూడా పోతాయి. అందుకే ఆవు ఇంటికి వస్తే పిల్లలకి తల మీద ఆ తోకతో కొట్టాలి. మనం కూడా కొట్టుకున్నా పర్వాలేదు, మనకి మాత్రం చెడు ఆలోచనలు లేకుండా ఉన్నాయా, భయపడకుండా ఉండేటటువంటి రోజులాండి ఇవి. కాబట్టి గోమాతకి అంత ప్రాముఖ్యతనిచ్చారండి. శౌచం కలగాలి అంటే గోవుల మంద మధ్యలో కూర్చుని ఇంద్రియాలను నిగ్రహించి నీళ్లను ముట్టుకుని గోమతి మంత్రాన్ని జపం చేసిన వారికి గొప్ప పవిత్రత చేకూరుతుంది. గోవులు యందు దేవతలందరూ నివాసం చేస్తూ ఉంటారు. ఒక్క గోవుకి పూజ చేస్తే సకల దేవతలకు పూజ చేసినట్టు. భీష్ముడు గోవు శరీరంలో ఎక్కడెక్కడ ఏ ఏ దేవతలు ఉంటారో చెబుతూ ఉన్నాడు. అందుకనే గోమాత యొక్క శ్లోకం ఒకటి ఉంది. మీకు లలితా సహస్రనామ పుస్తకం ఉంటుంది. విష్ణు సహస్రం, లలితా సహస్రం కలిసినటువంటి పసుపచ్చ అట్టతో కూడిన పుస్తకంలో గోమాత ప్రార్థన ఉంటుంది. అది రోజు ఒక్కసారి చదువుకోండి చాలు. గోశాలకు వెళ్ళినప్పుడు చదువుకోండి చాలు. అందుకే గోశాలలో కూర్చొని చదువుకున్నటువంటి శ్లోకం ఏదైనా సరే కనీసం ఒక్కసారి రామ అను, కృష్ణ అను అనుకుంటే కోటాను కోట్ల సార్లు అనుకున్న ఫలితాన్ని భగవంతుడు మన ఖాతాలో వేసేస్తాడు. అందుకనే గోశాలకు వెళ్ళి ఒకసారి దండం పెట్టుకుని చేతిలో పూజారి గారు ఇచ్చిన అరటిపళ్ళు 2 దానికి పెట్టేస్తే అయిపోయింది అనుకోవడం కాదు. అక్కడికి వెళ్ళి గోవులకి తగలకుండా అవి వాటికి మనల్ని చూస్తే భయపడే తత్వం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా వెళ్ళిపోయి అందరం మీద పడిపోతే, మీద చుట్టూరా చేరిపోతే అవి కంగు తింటాయి. కాబట్టి అనవరంలో చూడండి ఎంత పెద్ద పెద్ద ఆవులు ఉంటాయో, ఎంత బాగుంటాయో, తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి. వాటికి ఏం పెట్టకండి అరటిపళ్ళు అవి అంటూ ఉంటారు. వాటిని ఒక్క ప్రదక్షిణ ఆ చుట్టూరా, గోవులు చుట్టూరా 3 ప్రదక్షిణాలు, ఒకటి చేయకూడదు కాబట్టి ఒక్క నమస్కారం పెట్టుకుని అక్కడ కూర్చుని వాటి దగ్గరగా కూర్చుని తగలకుండా ఆ గోశాలలో కూర్చుని విష్ణు సహస్రము, లలితా సహస్రము, శివ సహస్రము, లక్ష్మీ సహస్రము ఏదో ఒకటి చదువుకోండి. ఏమీ చేత కాదండి. శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని 3 సార్లు అనుకోండి. విష్ణు సహస్రం చదువుకున్న ఫలితం. ఆ 3 సార్లు అనుకున్న రామనామం కొన్ని కోట్ల సార్లు అనుకున్న ఫలితాన్ని మన ఖాతాలో వేస్తాడు. అది రాదండి, భగవంతుడి పేర్లొచ్చు అంతే. మీకు వచ్చిన భగవంతుడి పేర్లన్నీ సీతారామాయణ, కృష్ణ పరమాత్మని తలుచుకోండి. ఓం నమో భగవతే వాసుదేవయ, గోవింద, లక్ష్మీనారాయణ నమః, దుర్గామాత, ఇలా ఏది వస్తే అది చదువుకోండి చాలు. కొన్ని కోట్ల సార్లు ఆ నామాన్ని జపించిన ఫలితాన్ని మీ ఖాతాలో వేసేస్తాడు. కాబట్టి గోశాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా ఉత్త నమస్కారం పెట్టుకుని రాకండి, ఏదో ఒకటి అక్కడ చదువుకోండి. కాబట్టి ఇప్పుడు భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో ఏ ఏ అవయవాలలో ఏ ఏ దేవతలు ఆవులో ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చెబుతున్నారు. ముఖంలో, నాలుకలో, కొమ్ములలో, ఇంద్రియ ద్వారాలలో వాయుదేవుడు ఉంటాడు. మూపురాలలో శంకరుడు ఉంటాడు. పాదముల యందు మరద్గణములు, కడుపులో అగ్నిహోత్రము, శిరముల యందు సరస్వతీదేవి, మలమూత్రముల యందు లక్ష్మీదేవి, కీర్తి రక్తమునందు చంద్రుడు, హృదయమున భగుడు అనే దేవత, పాలలో సృష్టికర్త అయిన బ్రహ్మగారు, వెంట్రుకలయందు సమస్తమైన ఆచారములు, తోకయందు ధర్ముడు, కన్నులయందు సూర్యుడు, చర్మమునందు సమస్తమైన సంప్రదాయములు, సిద్ధి, తేజస్సు, సంధిబంధములయందు సిద్ధులు, ఐశ్వర్యము ఉన్నాయి. గోపూజ చేస్తే ఇంతమంది దేవతలకు ఏకకాలంలో పూజ చేసినట్టు. అందుకే లక్ష్మీదేవి గోపృష్ఠ భాగంలో ఉంటుంది అంటారు. అందుకే తోక తీసి చేతితో ముట్టుకుని నమస్కారం చేయాలి. అది మలమూత్ర విసర్జన చేసే ప్రదేశము, ఏం ముట్టుకుంటామండి అనుకోకూడదు. మీరు అది ముట్టుకున్నా మీ చెయ్యి వాసన మధురంగానే ఉంటుంది, అది చెత్త వాసన వెయ్యదు. ఎన్ని రకాలుగా చూడండి, మనం ఆవు, కుక్కలో, పందులో వెళ్ళిన మల విసర్జన చేసింది అనుకోండి, ఇంటి ముందో ఎక్కడోనూ కొన్ని బకెట్ల నీళ్ళతో కడిగేస్తాం. అదే గోవు పేడ వేసిందనుకోండి, దానిని కడగాల్సిన అవసరం లేదు. 4-5 రోజులున్నా దాని నుంచి దుర్వాసన రాదు. కాబట్టి అంతటి గొప్ప, అందుకే కదండి గోవు మలంతో చేసినటువంటి, గోవు పేడతో చేసినటువంటి పిడకలని కాల్చి దాన్ని భస్మంగా ఇస్తూ ఉంటారు. అంత ప్రసిద్ధమైనది. చాలా ఆయుర్వేద మందులలో దీన్ని కలుపుతూ ఉంటారు. లోకంలో అన్నిటికన్నా గొప్పదని చెప్పబడిన గోవుని దేవతలు కూడా ఆశ్రయించి ఉంటున్నారంటే ధర్మరాజా, గోవు గొప్పతనం వేరే చెప్పక్కర్లేదు కదా. దేవతలకు అన్నం పెట్టాలి అంటే యజ్ఞం ద్వారా హవిస్ ఇవ్వాలి. పాలు, పెరుగు, నెయ్యి అగ్నిహోత్రం ద్వారా ఇచ్చినప్పుడు దేవతలకు ఆవు నుంచి స్రవించిన పదార్థాలను ఇస్తున్నారు.
ధర్మచక్రం తిరుగుతున్నది, దేవతలకు అన్నం గోవు వలన కల్పించబడుతుంది అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది. వేదాలు, ఉపనిషత్తులు అన్నీ గోవు స్వరూపాలని చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు చెప్పాడు. గోపూజ చేయడం కన్నా గొప్ప యజ్ఞము, తపస్సు ఇంకొకటి లోకంలో లేదు. ఆవునేతిని లోపలికి పుచ్చుకోవడం, ఆవు పేడ కలిపిన నీళ్లతో స్నానం చేయడం, భక్తితో గోమతి మంత్రాన్ని పఠించడం పాపాలను తీసివేస్తాయి. ఆవు పేడలో లక్ష్మీదేవి ఎందుకు నివాసం ఉంటుందని ధర్మరాజు గారు ఇవన్నీ విన్న తర్వాత ఒక అనుమానం వచ్చి అడిగారు. అప్పుడు భీష్ముల వారు చెబుతున్నారు, ఒకప్పుడు లక్ష్మీదేవి ఆవుల సమూహంలో దగ్గరకు వెళ్ళి, దేవతలందరూ మీ యందు ఉన్నారు, నాకు కూడా మీలో స్థానం ఇవ్వమని అడిగితే, ఆవులు నువ్వు మా దగ్గర వద్దు, నువ్వు చంచలమైన దానివి, స్థిరంగా ఉండవు, వెళ్ళిపోతావు, నీకు స్థానం ఇవ్వం అన్నాయి. లక్ష్మీదేవి, నేను ధర్మాత్ములైనంత కాలం, మంచి గుణాలు కలిగిన ఉన్నంతకాలం వాళ్ళ దగ్గరే ఉంటాను, మంచి గుణాలు లేని లోటు నుంచి వెళ్ళిపోతూ ఉంటాను, ధర్మాన్ని బట్టి ఉంటూ వెడుతూ ఉంటాను, దానికి మీరు నన్ను చంచలక్ష్మని చోటు ఇవ్వనని అనడం అన్యాయం కదా. అంతమంది దేవతల నివాసం ఉన్న పరమ పవిత్రమైన గోవు లక్ష్మికి స్థానం ఇవ్వలేదు అంటే అది నాకు అమర్యాదతో కూడుకున్నది, మీరు స్థానం ఇవ్వండి అని అడిగితే, అప్పుడు ఆవులు లక్ష్మీదేవితో అన్నాయి, వేదములు కూడా మా మలమూత్రముల వలె సువాసనలు వెదజల్లే పదార్థాలు ఇంక ఏమీ లేవని కీర్తిస్తాయి, అంత గొప్పవి కాబట్టి మా మలమూత్రముల యందు ఉండమని చెప్పాయి. అప్పటి నుంచి గోమయంలో, గోమూత్రంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఆవుల గురించిన విషయాలను ఎవరు వింటున్నారో, చదువుతున్నారో, చెబుతున్నారో వాళ్ళకి ఆయుర్దాయము, సంపద, అధికారము, కీర్తి కలుగుతుంది, ఉత్తమగతులు కలుగుతాయి. గోవుల గురించి వినడం పట్ల శ్రద్ధ పెంచుకో ధర్మరాజా అని చెప్పాడు భీష్మాచార్యుల వారు. ఇన్ని విషయాలు గోవు గురించి మనం విన్న తర్వాత గోదానం చేసుకోకుండా ఉండలేం కదండి. ముఖ్యంగా చాలామందికి నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజుల్లో పిల్లలు ఏం చేస్తున్నారంటే, అది మంచి పద్ధతే, తల్లిదండ్రుల్ని గొప్పగా వాళ్ళు సంతోషించేటట్టుగా చెయ్యాలని 50వ పెళ్లి రోజు లేకపోతే షష్ఠి పూర్తో ఇలాంటివన్నీ కూడా పిల్లలు ఈ రోజుల్లో చాగంటి కోటేశ్వరరావు గారి వంటి ప్రవచనకర్తల ప్రవచనాలన్నీ కూడా విని మార్పు చెందుతున్నారు, చేస్తున్నారు. చాలా గొప్ప విషయం, చాలా సంతోషించవలసినటువంటి విషయం. అటువంటి సమయంలో మీరు షష్ఠి పూర్తి చేయండి, 3 రోజులు చక్కగా తండ్రికి 60 సంవత్సరాలు నిండాక చెయ్యండి, అది చాలా మంచిది. ఆ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమే అది. అటువంటి పిల్లలు పుట్టడం ఈ తల్లిదండ్రుల అదృష్టం. కాబట్టి అది చేసిన తర్వాత ఇంకా 50వ పెళ్లి రోజు, 40వ పెళ్లి రోజు అంటూ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి విందులు ఏర్పాటు చేసేసి వాళ్ళకి నచ్చినటువంటిగా ముందు స్టార్టర్స్ అని, ఆ తర్వాత ఇంకోటని రిటర్న్ గిఫ్ట్స్ దాకా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. 2 లక్షలు 3 లక్షలు అయిపోతున్నాయి. దానికంటే గోదానం 50,000 అని చెప్తున్నాను కదండి, 50-60 వేలల్లో అయిపోయేది. మీరు కావాలంటే గోదానం చేయిస్తున్నారు, గోదానం చేసుకుంటున్నారు మా అమ్మ నాన్నగారులు, కాబట్టి మీరందరూ వచ్చి ఆ గోదానాన్ని చూసి గోవుకి దండం పెట్టుకుని ఆ చేసే విధానాన్ని అంతా చూసి భోజనాలు చేసి వెళ్ళండి అని, అప్పుడు భోజనాలు పెట్టండి. ఇంకా రిటర్న్ గిఫ్ట్లు అవి ఏం అక్కర్లేదు. చక్కగా మన సాంప్రదాయ పద్ధతిలో ఫ్రైడ్ రైస్లు, బిర్యానీలు, ఉల్లిపాయ చట్నీలు కాకుండా చక్కగా ఒక బ్రాహ్మణుడి ఇంట్లో వంట ఎలా ఉంటుందో, ఏ రకమైన ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేయకుండా, మసాలాలు అవి వేయకుండా సాత్వికంగా ఎంత బాగుంటుందో మధురమైన పదార్థాలతోటి భోజనం పెట్టండి చాలు. అంతేగాని ఒక పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేసేసుకోవడం, దానికో 1,00,000, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అదో 1,00,000, వచ్చిన వాళ్ళకందరికీ రిటర్న్ గిఫ్ట్లు అదో 50,000, చుట్టాలు కదండి, బాగుండదు, ఇంత చేసి బట్టలు కూడా పెట్టలేదంటారని వాళ్ళందరికీ బట్టలు అదో 1,00,000. ఇలాగ 3-4 లక్షలు ఖర్చు పెట్టేది బదులు 1,00,000 రూపాయలతో గోదానం చేసినందువల్ల పుణ్యం మీకే కాదు, మీరు తల్లిదండ్రుల చేత చేయించినందుకు మీకు పుణ్యం, చేసుకున్నందుకు తల్లిదండ్రులకు పుణ్యం, వాళ్ళలా చేసినందుకు ఇటు 7 తరాలకి అటు 7 తరాలకి పుణ్యం. ఇంతమందికి పుణ్యం సంపాదించేటటువంటి ఒక చిన్న కార్యక్రమం ఇది. ఈ గోదానం చేసి మీరు నలుగురికి భోజనాలు పెట్టుకుంటే, మీ చుట్టాలందరికీ భోజనాలు పెట్టుకుంటే, లేదా స్నేహితులందరికీ భోజనాలు పెట్టుకున్నా మీకు 1,50,000లో తేలిపోతుంది. కాబట్టి ఇంటి దగ్గరే పెట్టుకోండి, ఎక్కడో అక్కర్లేదు. చక్కగా ఇంటి ముందు స్థలాలు చాలండి, అంతకంటే అక్కర్లేదు. మరీ స్థలం లేని వాళ్ళైతే ఏ గుళ్ళోనో పెట్టుకోండి గోదానం చేయడం, భోజనాలు ఇంటి దగ్గర పెట్టుకోండి. చక్కగా ఇన్ని సదుపాయాలు ఈ రోజుల్లో వస్తున్నాయి కదండి. కాబట్టి ఇక నుంచి ఫంక్షన్స్కి వాటికి ఏమండి పుట్టినరోజు చేస్తున్నారు, మనవడి పుట్టినరోజు అండి, మొట్టమొదటి పుట్టినరోజు, లక్షలు తగలేస్తున్నారు. చక్కగా వాడికి ఇంట్లో హారతి ఇచ్చి ఆ రోజు ఆ తల్లిదండ్రులు పిల్లవాడిని కూర్చోబెట్టి ఏ సత్యనారాయణమో చేసి వచ్చిన బ్రాహ్మణులకి ఇంత దానం చేసి
వచ్చిన చుట్టాలందరికీ మంచి భోజనం పెడితే బాగుంటుంది కదండి. అక్కర్లేని ఆర్భాటాలకు వెళ్ళి డబ్బుని వృధా చేసుకోకండి. ఆ ఖర్చు పెట్టే డబ్బుని చక్కగా భగవత్ కార్యక్రమాలకి చేస్తే, ఒక చదువుకోగలిగి చదివించడానికి డబ్బు లేని పరిస్థితిలో ఒక పిల్లవాడిని తల్లిదండ్రులు చూసుకుంటూ ఉన్నారనుకోండి, ఆ పిల్లవాడికి అయ్యేటటువంటి సంవత్సరానికి 1,00,000 అవుతుంది అనుకోండి పెద్ద స్కూళ్ళలో చేర్పిస్తే. లేదండి గవర్నమెంట్ స్కూల్లోనే చేరతాను అంటే కొంచెం తక్కువే అవుతుంది. వాడికి కావాల్సిన చదువుకు కావాల్సిన ఫీజులు అవి కట్టండి. తిండి పెట్టక్కర్లే, తల్లిదండ్రులు ఎలాగో కష్టపడి పెడతారు. ఆ స్కూల్ డ్రెస్సులు 2 కొనడం, చదువుకు కావాల్సిన పుస్తకాలు కొనడం, చదివించడానికి ఎంత అవుతుందో ఫీజు అది ఇవ్వడం చేస్తే చాలు. ఏమండి ఈ రోజుల్లో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వాడికి నెలకి 3 లక్షలు 2.5 లక్షల దాకా వస్తున్నాయి. అన్నీ మనం ఫ్యూచర్లో దాచుకోవడానికే అనుకుంటే మన పిల్లలకి మనం దాస్తున్నాం. నిజమే, నెలకు ఒక్క ₹1000 పక్కన పెట్టండి ఇలాంటి పుణ్యకార్యాలు చేయడానికి. ఎంత అదృష్టవంతులు అవుతారో, ఎంత చిన్నతనంలో పుణ్యాన్ని సంపాదించుకుంటారో, భగవంతుడు ఎంత సంతోషపడిపోతాడో ఈ విషయాలన్నీ చేసినందుకు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక గోదానం చేయడానికి ఇన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి అని చెప్తున్నాను అంటే, మేమండి మా అమ్మ నాన్నకి 50వ సంవత్సరం పెళ్లి రోజు చెయ్యొద్దా, 60వ సంవత్సరం షష్ఠపూర్తి చెయ్యొద్దా అంటే చెయ్యండి, చెయ్యొద్దనట్లేదు. వాటితో పాటుగా ఈ గోదానాన్ని కూడా ఒక కార్యక్రమంగా పెట్టుకోండి. మీ జీవితంలో తల్లిదండ్రుల చేత గోదానం చేయించాలి, లేదా మేము గోదానం చేసుకోవాలి అని పెట్టుకుని గోదానాన్ని కూడా చెయ్యండి. అది కూడా పెద్ద పండగగా చేసుకోండి, వద్దనట్లేదు. ఇంటి దగ్గర గోదానం చేసుకుని మీరు బయట బంధువులని స్నేహితులని పిలుచుకొని చక్కగా ఇంటి దగ్గర భోజనాలు పెట్టుకోండి. అది ఎంతో పుణ్య కార్యక్రమం చేసిన ఫలితం కదండి. వచ్చిన వాళ్ళు మీరు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు, ఎంత బాగా తిండి పెట్టారు, ఎంత బాగా రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చారు అనేవి ఆ క్షణంలోనే మర్చిపోతారు. ఆ ఫంక్షన్ హాల్ దాటి బయటికి వెళ్ళాక మర్చిపోతారు. బావులు ఉంది వాడికి, ఆ పిల్లలు సంపాదిస్తున్నారు, చేయకేం చేస్తాడు, డబ్బు ఎక్కువే చేశాడంటారు ఇంత తినేసి. అదే గోదానం చేసుకుంటే వచ్చిన చుట్టాలందరూ కూడా గోప్రదక్షిణ చేసినందువల్ల, ఆ వృష్టిప్రాగంలో ఉన్నటువంటి గోమాతని లక్ష్మీదేవిని నమస్కరించుకున్నందువల్ల కొన్ని ఫలితాలను పొందుతారు. ఆ బ్రాహ్మడికి ఓ ₹100 ₹11 ఎంతో కొంత దానం చేసుకున్నందువల్ల, గోదానం చేసినలో కొంత ఫలితాన్ని వాళ్ళకు, అంటే దానికి ఒక గ్రాసానికో పండుకో ఓ ₹100 ఇచ్చారనుకోండి, ఒక గడ్డివాము తీసుకొచ్చి దానికి పెడితే ఆ రోజు ఆ భక్తుడిచ్చినటువంటి గ్రాసాన్ని తిన్న ఫలితం భగవంతుడు వాళ్ళ ఖాతాలో వేసేస్తాడు. కాబట్టి మనం పుణ్యం సంపాదించుకోవడమే కాకుండా వచ్చిన చుట్టాలందరికీ, బంధువులందరికీ, స్నేహితులందరికీ కూడా పుణ్యాన్ని సంపాదించేటటువంటి స్థితిని మనం కల్పిస్తగలుగుతున్నాం. కాబట్టి గోదానాన్ని తప్పకుండా అందరూ చేసుకోండి. ఈ రోజుల్లో డబ్బు లేని వాళ్ళు అన్నది ఎవ్వరూ లేరు, అది ఖచ్చితం. భగవంతుడు ఏదో రకంగా డబ్బుని ఇస్తూనే ఉన్నాడు. దానిని సద్వినియోగం చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి వచ్చేది కార్తీక మాసం, చక్కగా నిదానాలతో పాటు గోదానం చేసుకోండి, లేదా వచ్చే సంవత్సరానికి డబ్బు కూడబెట్టుకోండి. కాబట్టి భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి ఫలితాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో చూడండి. ఎక్కడెక్కడ దేవతలు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా చెప్పారు. కాబట్టి ఇన్ని రకాలుగా మనం ఆవుని అంత భక్తితో ప్రార్థిస్తే మనకు అనేక రకాల పుణ్యాలు వస్తాయని చెబుతూ, లక్ష్మీదేవి కూడా ఆవు మలమూత్రాల్లో ఎందుకుందో కూడా చెప్పారు కదండి. ఆ తర్వాత ఆవుల గురించి విన్నవాళ్ళు, చదువుతున్నవాళ్ళు, చెబుతున్నాళ్ళు వాళ్ళకి ఆయుర్దాయం, సంపద, అధికారం, కీర్తి కలుగుతాయని ఫలశ్రుతి కూడా చెప్పారు. కాబట్టి గోవుల పట్ల వినడం, శ్రద్ధ పెంచుకోవడం మంచిది. గోవులను కొట్టడం, తిట్టడం చేయకండి. గోవు గురించి ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత భీష్మాచార్యుల వారు ఏ విషయం గురించి ధర్మరాజుకి ఆ వైభవాన్ని చెప్తున్నారు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.